మూడవ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్టు ధరించుకొని వీరు ప్రభు యొక్క అధికారంతో భూమి మీదకు వచ్చిన వారు. ఇక్కడ ప్రభువు 144,000 మందికి ముద్ర వేసి వారిని కాపాడుతూ ఆ ముద్రల వల్ల బోరల వల్ల వచ్చిన శ్రమల నుంచి వారిని భద్రపరుస్తూ వారి చేత సువార్త ప్రకటించడం అనేది జరుగుతూ ఉంది కదా. అలాగే వారికంటే అంటే కంపారిజన్ అని కాదు కానీ చాలా పవర్ఫుల్ గా వీరిద్దరు అనిపిస్తారు అనమాట. ఎందుకంటే వీరికి అధికారం ఇవ్వబడింది, మీరు గోనె పట్టు ధరించుకొని ఉండడం అన్నది ఆ యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క ఉగ్రత ఎలా వస్తుంది, ఇంకా మొదటి ఈ 3.5 సంవత్సరాల కంటే విపరీతమైన లేదా దేవుని యొక్క జడ్జిమెంట్, తీర్పు అనేది ఎంత భయంకరంగా ఉంటది అన్నదానికి గుర్తుగా వారు గోనె పట్టు ధరించుకొని ప్రవచిస్తా ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తామన్నమాట. వారు ప్రవచించిన విషయం ఏంటి అని చూస్తే, దే వర్ కాలింగ్ ద నేషన్స్ టు రిపెంట్. దే వర్ కాలింగ్ ఆల్ ద నేషన్స్. దే వర్ కాలింగ్ ద నేషన్స్ టు రిపెంట్ అండ్ రిటర్న్ టు ద లార్డ్. దేవుని వైపుకి తిరగమని ఇశ్రాయేలీయులను కూడా, ఎందుకంటే ఇశ్రాయేలీయులు కూడా మొదటి 3.5 సంవత్సరాలు ఎలా ఉన్నారు, వారు అంత్యక్రీస్తుతో 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆ మొదటి ముద్ర ఒప్పిబడినప్పుడు వచ్చిన ఆ తెల్లని గుర్రంపై వచ్చిన ఆ యాంటీ క్రైస్ట్ తో వాళ్ళు నిబంధన చేయడం, ఆ నిబంధన చేసినప్పుడు యాంటీ క్రైస్ట్ కూడా యెరూషలేము దేవాలయంలో ఇశ్రాయేలీయులకు మళ్ళా బలి అర్పించడానికి, నైవేద్యాలు చేయడానికి పర్మిషన్ ఇవ్వడం, అంతా కూడా సమాధానంగా ఉంది అన్నట్టుగా జరిగిపోతూ ఉన్న ఆ సందర్భంలో ఈ ఇద్దరు సాక్షులు కూడా మాట్లాడడం మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ ఇద్దరు సాక్షులు వీరు ఎవరు అన్నది 4వ వచనంలో మనకు కనిపిస్తా ఉంది. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీప స్తంభములనై ఉన్నారు. వారు ఎవరు అన్న విషయాన్ని జకరియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చూద్దాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు దయతో చదువుతారా ఎవరైనా? జకరియా గ్రంథం 4వ అధ్యాయం దూత తిరిగి లేపినట్టు లేపి నీకు పడుతున్నదని అడుగగా, నేను ఉత్తమమైన దీపస్తంభము, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నది. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటి, ఎడమ పక్కన ఒకటి కనబడుచున్నది. నా ఏలిన వాడ ఏమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగింది. నాతో మాట్లాడుతున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలిన వాడ నాకు తెలియదని నాతో ఇట్లని, జెరుబ్బాబెలు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యము కలుపుది యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించదు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదువుతూ వగుదు. కృప కలుగును గాక అని జనులు ఏకం వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించాను. యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. చాలా సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఈ మధ్య కాలంలోనే గత గురువారము హగ్గై గ్రంథాన్ని చదువుతా ఉన్నప్పుడు సిరాజ్ అన్న ఈ 2 లేదా 3 వ్యక్తుల గురించి, అంటే హగ్గై, జకరియా ఇద్దరు కూడా ఆ సమయంలో ప్రవక్తలుగా ఉన్నారు. మనం చూసాము దేవాలయపు మందిరపు పని ఆగిపోవడం, ఆ తర్వాత ఆగిపోయిన మందిరపు పనిని కట్టమని చెప్పడం. ఆ సమయంలో దేవుడు వాడుకున్న 2 వ్యక్తులు ఎవరంటే ప్రధాన యాజకుడైన యెహోషువ, అలాగే జెరుబ్బాబెలు. ప్రధాన యాజకుడైన యెహోషువ ఏమో స్పిరిచువల్ రివైవల్ తీసుకొచ్చిన వ్యక్తిగా మనం చూస్తాం. హీ రిప్రజెంట్స్ ఆల్ ద రివైవల్ దట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ స్పిరిచువల్లీ, ఇశ్రాయేలీల మధ్యలో జరిగిన ఆ యొక్క కార్యాన్ని. అలాగే సోషల్ రిఫార్మర్ ఎవరంటే జెరుబ్బాబెలు. అంటే జెరుబ్బాబెలు కట్టింది కూడా దేవాలయమే. దేర్ ఇస్ నో అంటే సేక్రెడ్ అండ్ సెక్యులర్,
బట్ వాళ్ళిద్దరిని కూడా ఆ విధంగా బైబిల్ పండితులు చూస్తూ ఉంటారు. సో వీరిద్దరి ద్వారా చాలా గొప్ప కార్యాలు ఆ దినాల్లో జరిగాయి. ఆ దినాలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయంలో చూసాము. 4వ అధ్యాయంలో వచనాలు కూడా సిరాజన్న మాట్లాడుతూ చూపించారు. హగ్గయి గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు కూడా మందిరపు పని ఆపి వారు ఏ విధంగా వేరే పనికి వచ్చారో ఆ సమయంలో మీరు ఏ విధంగా వారిని ఎంకరేజ్ చేశారు అంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే వెరీ డిస్కరేజింగ్ సిచ్యువేషన్ అనమాట. కొన్నిసార్లు పరిచర్య చేసేటప్పుడు మనకి ఇవ్వబడిన టాస్క్స్ ఎలా ఉంటాయంటే కొంత డిస్కరేజింగ్ టాస్క్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఆ డిస్కరేజింగ్ టాస్క్ లో యాక్టివ్ గా ఎంతూసియాస్టిక్ గా పని చేయాలి అంటే పని చేయడానికి కష్టం అనిపిస్తూ ఉంటది. ఓ పక్క ఇశ్రాయేలీలు చాలా సొఫిస్టికేటెడ్ గా వారు అంటే 2 సంవత్సరాల పని ఆగిపోయింది కదా దేవుని మందిరపు పని. వారి గృహాలు కట్టుకుంటూ పెయింటింగ్లు వేసుకుంటూ ఆ రీతిగా వారుంటే పని మొదలు పెడదామంటే అన్యుల దగ్గర నుంచి భయంకరమైన వ్యతిరేకత వస్తూ ఉంది. ఈ టైంలో జెరుబ్బాబెలు కానీ లేకపోయినట్లయితే యెహోషువ కానీ మీరు పనిని ముందుకి తీసుకువెళ్ళాలి. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ పోల్చబడింది. ఈ ఇద్దరు సాక్షులు జెరుబ్బాబెలని కానీ లేకపోతే జెరుబ్బాబెలు మరలా వచ్చాడని కానీ లేకపోయినట్లయితే యెహోషువ వచ్చాడని కానీ కాదు. కానీ జకరియా గ్రంథంలో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరు జెరుబ్బాబెలు కానీ యెహోషువ కానీ ఎలాంటి అట్మాస్ఫియర్ లో ఎలాంటి కాంటెక్స్ట్ లో పరిచర్య చేశారో ఒకలాంటి గ్లూమీ సిచ్యువేషన్ అనమాట. అంటే మందిర పని ఆగిపోయి ఒక రకంగా అన్యులకి చాలా అధికారం వచ్చేసి బలవంతంగా దేవుని మందిర పనిని ఆపేసి ఒక రకమైన అంటే దేవుని బిడ్డలు ఏమీ చేయలేకపోతున్నారే అన్న పరిస్థితి, దేవుని బిడ్డలు చేయగలిగిన వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి కదా. అలాంటి ఒక డిస్కరేజింగ్ టాస్క్ ఉన్న టైంలో ఈ జడ్జిమెంట్స్ జరుగుతున్న ఈ పీరియడ్ లో ఈ ఇద్దరు సాక్షులకి కూడా అలాంటి టాస్కే ఇవ్వబడింది. వారు అక్కడ ఎలాగా ఒలీవ చెట్ల వలె ఉండి దీప స్తంభాల వలె ఉండి దేవుని కొరకు పనిచేశారో అలాగే వీరు కూడా ఇక్కడ పని చేయాలని ద నేచర్ ఆఫ్ దేర్ మినిస్ట్రీ పోల్చబడింది అనమాట. అందుకని జకరియా గ్రంథం ఈ ఒలీవ చెట్లు ఎవరు దీప స్తంభాలు ఎవరు అని చూసినప్పుడు అక్కడ మనం కంపేర్ చేసుకోవాలి. అలాగే మనం క్రింద మరి 2 వచనాలు కూడా చూద్దాం. జకరియా గ్రంథంలోనే 4వ అధ్యాయంలోనే 11వ వచనం నుంచి మనం గమనిస్తే దీప స్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటివనియు నేను అతన్ని అడగగా అతడు నాతో ఇవేమిటివన్నీ నీకు తెలియదా నా ఎలినవాడా, నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడిగా యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయేవారై ఉన్నారు. తైలం పోయేవారంటే ఫుట్నోట్లో ఏమైనా ఇవ్వబడిందంటే అభిషేకము పొందినవారు. వారు పొందిన ఆత్మదేవుని గురించి ఆత్మదేవుని యొక్క శక్తి గురించి ఇక్కడ వివరించబడింది. అదే మాట 6-7 వచనాలు కలిపి ఉన్నాయి. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాల్లో జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. ఎందుకు నెంబర్ ఎంత ప్రకటన గ్రంథంలో? ఇద్దరు వ్యక్తులు భూలోకం అంతటిని ఏం చేయగలరు? శక్తి చేత చేయలేరు, బలం చేత చేయలేరు, ఆత్మ ద్వారానే చేయగలరు. ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, ఫార్ కాంటెక్స్ట్ మనం చూస్తాం కదా. జకరియా గ్రంథంలో ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ఎవరంటే జెరుబ్బాబెలు, యెహోషువ. ఓకే, వాళ్ళిద్దరూ ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏమన్నా చేయగలరా? ఇంత వ్యతిరేకత. ఒకవైపు ఏమీ పట్టించుకొని దర్శనం లేని లేకపోతే ఆసక్తి లేని ఇశ్రాయేలీలు కొంత సుఖానికి అలవాటు పడిన పరిస్థితి, అక్కడ వారు దేవుని మందిరాన్ని పట్టించుకోవటం లేదు. రెండవ పరిస్థితి అన్యుల యొక్క వ్యతిరేకత. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏ బలం చేత ఏ శక్తి చేత పనిచేయగలరంటే ఆత్మదేవుని బలం చేత మీరు పనిచేయగలరు. సో ఇక్కడున్న ఇద్దరు సాక్షులు కూడా హౌ దే ఆర్ గోయింగ్ టు వర్క్, హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రొఫెసై. చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేసింది కదా అప్పటికి. ముద్రలు విప్పబడి బోరలు ఊదబడి ఆల్రెడీ 4వ వంతు 3వ వంతు భూమి కానీ సముద్రం కానీ నదులు కానీ జడ్జిమెంట్ కి గురయ్యి నాశనానికి గురై ఉన్న పరిస్థితుల్లో
ఈ ఇద్దరు ఏం చేయగలరు అనుకుంటే, వారిద్దరు ఏం చేయగలిగారో అంతకంటే గొప్ప కార్యం ఇది చేయగలరు. ఎందుకంటే దే హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్ ద అథారిటీ అండ్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ విషయాల గురించి ఈ ఒలివ్ చెట్లు అంటే ఏంటి, దీప స్తంభాలు అంటే ఏంటి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు హానోక్ అని, ఏలియా అని, లేదా ఏలియా మోషే అని, ఇలాంటి వివిధ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఏలియాయే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎరుషలేము నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి వారు, నువ్వెవరివి, నువ్వు ఏలియావా అంటే అతడు కాననను, నీవు క్రీస్తువా అంటే అతడు కాననను. కాబట్టి ఆయన బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏలియా కాదు కాబట్టి, ఏలియా మరణాన్ని కూడా రుచి చూడలేదు కాబట్టి మరలా వచ్చాడు అంటే ఏదో ఒక రకంగా మరణం రుచి చూడడానికి ఏలియన్ దేవుడు పంపినట్టు కాదు, కానీ ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవారై వీరు ప్రవచిస్తున్నారని మరి కొంతమంది కూడా చెప్తారనమాట. వై నాట్ ఎలైజా కమ్? ఎందుకంటే ఏలియా మోషే ఆల్రెడీ ఒకసారి ఆ యొక్క రూపాంతరం కొండ మీదకి వచ్చి యేసుప్రభు గారితో మాట్లాడారు కదా. సో ఇప్పుడు కూడా వచ్చి ఈ కార్యాలు ఎందుకు చేస్తుండరు? మరి మోషే పరిస్థితి ఏంటి అంటే, మోషే ఒక్కడే ఆ పిస్గా నగం, ఆ పిస్గా అనే ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆయన మరణించాడు. ఆయన ఎలా పాతి పెట్టబడ్డాడో, ఎవరు సమాధి చేశారు అన్నది లేఖనాల్లో రాయబడలేదు. కొంతమంది వేరే ఇంటర్ప్రిటేషన్స్ అంటే వేరే లిటరేచర్ లో కొంతమంది మాట్లాడిన విషయాలంటే బహుశా ఏంజల్స్ మైట్ హ్యావ్ టేకెన్ హిస్ బాడీ. ఎందుకు? యోధా పత్రికలో ఉంటుంది చూడండి, మోషే యొక్క శరీరం కొరకు సాతాను అడిగినప్పుడు మిఖాయేలు యెహోవా నిన్ను గద్దించను గాక అనే వచనం యోధా పత్రికలో చదువుతాం. కాబట్టి దేవదూతలు ఏంజల్స్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ బాడీ అని అంటారు. కాబట్టి మోషే ఎందుకు అంటే బహుశా ఈ పర్పస్ నిమిత్తమే ఆయన్ని ఆ విధంగా ఆ బాడీ అలా ఉంచి మరలా ఆయన తిరిగి లేచి ఆ విధంగా రావడం జరిగిందేమో భూమి మీదకి అంటారనమాట. ఓకే, దిస్ అంటే చాలా పక్కా ఎవిడెన్సెస్ తో చెప్తున్న విషయాలు కాదు. కాకపోయినట్లయితే మేబీ, కుడ్ బి, ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ అన్నట్టుగా మాట్లాడే విషయాలు అనమాట. ఇవేవి కూడా అజంప్షన్సే, కానీ యూ కెనాట్ కమ్ టు ఎ కంక్లూజన్ అండ్ దిస్ ఇస్ ఇట్, ఓకే అని చాలా అధికారపూర్వకంగా ఈయనే ఆయన అని మాత్రం నేను చెప్పట్లేదు. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి. కుడ్ బి అని నేను మాట్లాడుతా ఉన్నాను అనమాట. ఈ థాట్ కూడా జాన్ మెకార్థర్ది, నాది కాదు. ఓకే, హీ టోల్డ్ లైక్ దట్. అంటే ఒకవేళ ఆయన కూడా కుడ్ బి అంటాం చెప్పాడు. ఒకవేళ మోజెస్ యొక్క శరీరాన్ని ఆ విధంగా అలా ఉంచారేమో, ఏమో తెలియదు అన్నట్టుగా. అది వ్యాన్ వైస్ బి ఏమంటాడంటే, ఎలైజా విషయంలో మాత్రం మలాకీ గ్రంథంలో ఉన్న ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయింది. ఎందుకంటే ఏలియా వచ్చును అని మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో ఆ చివరి మాటగా అది రాయబడి ఉంది కదా. కాబట్టి ఏలియా వచ్చి ఉండొచ్చు అని ఆయన మాట్లాడడం జరిగింది. అది కూడా మోస్ట్లీ ఓకే. అయితే ఇక్కడ మరి ఎలా ఉంటదంటే, ఈ 4వ అధ్యాయంలో మలాకీ గ్రంథంలో 5-6 వచనాలు చదివినప్పుడు, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్తవి ఏలియాను మీ వద్దకు పంపుదును. కాబట్టి ఇది చాలా రిలేటెడ్ గా ఉంది. బహుశా ఏలియా ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు అని. అయితే 6వ వచనంలో మరలా ఎలా ఉంటది? నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు తిప్పును. ఈ ఎగ్జాక్ట్ గా ఈ మాటలు గాబ్రియెల్ దేవదూత జకరియాకి చెప్తుంది బాప్తిస్మ ఇచ్చే యోహాను విషయంలో. సో ఇలాగా ఈ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ వైపు మనం చూసినప్పుడు పర్సనల్ గా నేను అనుకుంటున్నాను ఒక కంక్లూజన్ కి ఏమి రావచ్చు అంటే, వెదర్ ఇట్ ఈస్ ఎలైజా ఆర్ మోజెస్ వీ డు నాట్ నో, బట్ వన్ థింగ్ వీ నో, దే హ్యావ్ డన్ ఎగ్జాక్ట్లీ ద మినిస్ట్రీ దట్ దే హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్. గతంలో ఏలియా ఎలాంటి పరిచర్య చేశాడు చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 6వ వచనం చూడండి. తాము ప్రవచింపు దినములు వర్షం కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. ఈ పని ఏలియా తన జీవిత కాలంలో, తన పరిచర్య జీవితంలో ఆయన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు అని ఆయన ఒక మాట అంటే వర్షం పడలేదు. మళ్ళా వర్షం కావాలి అన్నప్పుడు మరి ప్రార్థన చేసినప్పుడు మళ్ళా వర్షం పడింది. సో ఇలాంటి ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క ఆ స్వభావమును, ఆ పరిచర్య స్వభావము మనకి ఇద్దరు సాక్షుల్లో ఇక్కడ
స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరొక విషయం మనం చూసినట్లయితే, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. మోసెస్ ఇలాంటి పరిచర్య చేశారు. ఆయన ఐగుప్తు తెగుళ్లను మనం ఒకటి చూస్తూ వస్తే నీళ్లు రక్తంగా మారడం అక్కడ జరిగింది. గతంలో ఐ థింక్ ఒక క్లాస్ లో నేను మీకు ఆ రిఫరెన్సెస్ కూడా ఇచ్చాను. ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరుగుతూ వచ్చాయో అలాంటివి నిర్గమాకాండంలో మోషే ఐగుప్తులో నుండి ప్రజలను ఆ బయటికి రప్పించక ముందు ఆ తెగుళ్ళు ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి రావడం వల్ల మనం అక్కడ చూస్తాం అన్నమాట. ఇక్కడ నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. ఇప్పుడు 3వ వచనంలో నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను అని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఆ అధికారం ఏ అధికారము అంటే దే కెన్ జడ్జ్ ద ఎర్త్ అన్నమాట. దే కెన్ కమాండ్ ద స్కై, దే కెన్ కమాండ్ ద క్రియేషన్, దే కెన్ కమాండ్ ద రెయిన్. ఓకే, నేచర్ ని వాళ్ళు చక్కగా అధికారంతో ఆజ్ఞాపించగలరు అనమాట. వర్షం పడకూడదు, పడదు, వర్షం రావాలి, వస్తుంది. ఇంకొకటి ఏంటంటే 4వ వచనం మనం చదివితే 4 కాదు 5వ వచనంలో ఎవరైనాను వారికి హాని చేయలేదు, ఇంకా హాని చేయాలని ఉద్దేశిస్తే వారి నోటి నుంచి అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువులను దహించి వేస్తుందంట. అంటే ఇక భూలోక నివాసులందరికీ కూడా ఈ 2 సాక్షుల విషయమై ఒక రకమైన బాధ, కోపం, కష్టం. కేవలం 2 మనుషులు, ఈ 2 మనుషుల వల్ల కూడా వీళ్ళు ఎంతసేపు కూడా జడ్జిమెంట్ అని దేవుని ఉగ్రత, దేవుని కోపం గురించి ప్రవచిస్తా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా వీరు ఇంకా చేస్తున్నది ఏంటంటే, ఏంటి వీళ్ళు ఎప్పుడు ఇలాగే జడ్జిమెంట్ చెప్తున్నారని ఆ పాపంలో నిలిచిపోయిన వారికి, రిపెంట్ అవ్వకుండా ఆ దేవుని వైపు టర్న్ అవ్వకుండా ఉండే వాళ్ళకి సాధారణంగా కోపం వస్తుంది కదా. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు వారు ఏదైనా హాని చేద్దాం అనుకుంటే వారి నోట్ల నుంచి అగ్ని వచ్చి వారిని కాల్ చేస్తుంది, చనిపోతున్నారు, కాల్చివేయబడుతున్నారు. సో ఏంటిది వారికి అర్థం కావడం లేదు. భూలోక నివాసులు అందరూ కూడా చాలా చాలా కష్టంగా వీరు ఉన్నారు. అయితే ఈ 6 వచనాలు మనం ఇక్కడ ఈ విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఈ 6 వచనాలు ఒక సెట్ అన్నమాట. ఓకే, టైం కూడా ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రిబులేషన్ మనం అనుకోవాలి. ఓకే, ఎందుకంటే ఈ ముందు ఈ 6 వచనాల్లో కూడా వీళ్ళు ప్రవచించడం, వీళ్ళు ఈ కార్యాలు చేయడం ఇదంతా కూడా యెరూషలేములో జరుగుతూ ఉంది. తర్వాత ఈ 2 సాక్షుల యొక్క నేచర్ ఆఫ్ మినిస్ట్రీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా 7వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా మనం ఇక్కడ బీస్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ హియర్. ఓకే, బీస్ట్ ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. క్రూర మృగము. ఓకే, ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ కమ్. 13వ అధ్యాయంలో క్రూర మృగాలు 2 కనపడతాయి. ఆ 2 సముద్రంలో నుంచి ఒకటి, భూమిలో నుంచి ఒకటి. అయితే ఈ క్రూర మృగం గురించి ఉన్న మాట ఏంటంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటేనట, అగాధములో నుండి వచ్చు క్రూర మృగం వారితో యుద్ధము చేసి. ఓకే, ఈ అగాధంలో నుంచి వచ్చిన క్రూర మృగమే సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగం కూడా. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ యాంటీ క్రైస్ట్, బోత్ ఆర్ సేమ్ పర్సన్ హూ కేమ్ ఆన్ వైట్ హార్స్ ఇన్ 6th chapter, first 2 verses. సేమ్ పర్సన్. ఓకే, ఎవరు అగాధంలో నుంచి అంటే ఇప్పుడు 9వ అధ్యాయంలో మనం పాతాళంలో నుంచి కొన్ని దయ్యపు ఆత్మలు బయటకు రావడం మనం చూసాం చూడండి. దయ్యాలు బయటకు వచ్చి దేర్ వాజ్ ఎ హెల్ ఆన్ ఎర్త్ అని మనం చెప్పుకున్నామే. అలాంటి దయ్యం కాదనమాట. హీ ఈజ్ నాట్ ఎ ఫాలెన్ ఏంజల్, బట్ హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్, హీఈస్ ఎ పర్సన్. అగాధంలో నుంచి అంటే పాతాళం యొక్క అధికారము, పాతాళానికి సంబంధించిన వ్యక్తిగా, సాతానునికి సంబంధించిన వ్యక్తిగా, సాతాను యొక్క రిప్రజెంటేటివ్ గా బయటకు రావడం జరిగింది అని అర్థం. కానీ యాంటీ క్రైస్ట్ అంతవరకు పాతాళంలో ఉంటాడు, అగాధంలో ఉంటాడు, అప్పుడే సడన్ గా బయటకు వస్తాడు అని కాదనమాట. ఓకే, ఆన్ ద ఎర్త్ somewhere he was growing and somewhere he is establishing his authority, and one day he will demand the whole world to worship him and come under him. And last week మనం డిస్కస్ చేసాం, he will sit in the temple, యెరూషలేములో కూర్చుంటాడు. 2 Thessalonians మనం ఆ విషయాలన్నీ చూసాం. ఎనీవే ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ దట్ హియర్. ఇక్కడ మనం చూస్తే ఈ 2 సాక్షుల యొక్క పరిస్థితి మనం గమనిస్తే, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే
అగాధములో నుండి వచ్చి క్రూర మృగం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. మొదటి 3.5 సంవత్సరాలు 6 వచనాల వరకు అని ఎందుకే అంటున్నాను ఏంటంటే, అంత్యక్రీస్తు యొక్క క్రూర మృగ స్వభావం మొదటి 3.5 సంవత్సరాలు అయ్యాక బయటపడుతుంది. అంతవరకు కూడా ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన చాలా ఫ్రెండ్లీగా ఉండడం, యెరూషలేం దేవాలయంలో ఆరాధించడానికి పర్మిషన్ ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి కదా. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే, వారు సాక్ష్యం చెప్పటం ముగింపగానే ఎప్పుడు కూడా దైవజనుల విషయంలో మనం ఒకటి అర్థం చేసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా వారి యొక్క టైము కొంత ఉంటది. ఆ టైము దేవుడు ఏర్పాటు చేసిన టైం వరకు కూడా నో వన్ కెన్ డూ ఎనీథింగ్, నో వన్ కెన్ డూ ఎనీథింగ్. They have to finish their ministry completely, and then the beast can do anything, or the death will take away. ఇప్పుడు మనం చాలా సార్లు అనుకుంటాం అనమాట. ఇప్పుడు యుఎస్ఐలో గతంలో ఇప్పుడు ప్రారంభంలో చరిత్ర చూస్తూ ఉన్నప్పుడు జోసెఫ్ అభిషేక్ రావు గారని ఒక ఆయన చాలా యంగేజ్ లో చనిపోయారు అనమాట. అరే అంత యంగేజ్ లో ఆయన చనిపోయారండి. దట్స్ ద మినిస్ట్రీ దట్ గాడ్ హ్యాస్ గివెన్. పరిచర్యకు వచ్చిన తర్వాత ఆ మినిస్ట్రీ ఆ పీరియడ్ కంప్లీట్ అయ్యాక దేవుడు తీసుకుంటారు, అంతేగాని ఏదో సగంలో తీసుకోవడం, లేకపోతే ఆ సగం అని మనకు అనిపిస్తుంది అన్నమాట. అలా చాలా ఎర్లీ అని మనకు అనిపిస్తుంది, లేకపోతే ఇలా బాధపడి చనిపోయారని మనకు. కానీ బట్ ఇన్ గాడ్ సైట్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. ఆ వర్డ్ నాకు చాలా ఎంకరేజింగ్ అనిపించింది. ఎట్లా అంటే, వారు సాక్ష్యం చెప్పుటం ముగింపుగానే, అంటే దే హ్యావ్ ప్రాఫెసైడ్, దే కంప్లీటెడ్ దేర్ వర్క్. వాట్ ఆల్ దే, అంటే వారు ఏదైతే భూమి మీద ఉన్న ప్రజలందరికీ దేవుని గురించిన ప్రవచనము, తీర్పు గురించిన ప్రవచనం చెప్పాలో అంతా చెప్పేశారు. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తున్నంత వరకు ఈ బీస్ట్ కూడా, క్రూర మృగం కూడా వారిని ఏం చేయలేకపోయాడు, ఏం చేయలేడు. హీ విల్ నాట్ అలౌ, గాడ్ విల్ నాట్ అలౌ చేయలేదన్నమాట. అయితే అప్పటికే బీస్ట్ యొక్క, యాంటీ క్రైస్ట్ యొక్క పరిస్థితి ఎలా ఉంటదంటే, ప్రపంచాన్ని ఆల్మోస్ట్ తన యొక్క కంట్రోల్లోకి తీసుకున్న పరిస్థితి కదా. సో యెరూషలేంలో ఆ దేవాలయంలో కూర్చున్న పరిస్థితి ఇదంతా కూడా, అంటే ఏ మనుష్యుడు కూడా అతనిని ఎదిరించలేని స్థితిలో అంత్యక్రీస్తున్నాడు అనమాట. అందుకనే ఈ ఎక్స్ప్లనేటరీ ప్రవచనాలు మనకి ఇంటర్వ్యూడ్ గా మధ్యలో ఎందుకు వస్తున్నాయంటే, ఆ దినాలలో, రాబోయే దినాలలో, శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు కానీ, అన్యజనుల్లో నుంచి ఆ దినాలలో రక్షణ పొందిన విశ్వాసులు కానీ దిగులు పడకుండా ఉండడం కోసం యోహాను చేత ఈ ఎక్స్ప్లనేటరీ ప్రాఫెసిస్ దేవుడు అపోస్తలుడైన యోహానికి చూపించి ఈ గ్రంథాన్ని వారికి ఇమ్మని చెప్పడం. ఎందుకంటే ఈ గ్రంథాన్ని ముద్రించి ఇచ్చినప్పుడు, ఇదిగో మీకు ఒక హోప్ ఉంది. ఇక్కడ అంత్యక్రీస్తు ప్రపంచం అంతటినీ తన అధికారంలో తీసేసుకున్నట్టు అనిపించినా కూడా, బట్ దేర్ ఇస్ స్టిల్ హోప్ అండ్ గాడ్ ఈజ్ అండర్ కంట్రోల్. దేవుడు తన యొక్క స్వాధీనంలో ప్రతి పరిస్థితిని కూడా ఉంచుకున్నాడు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సాక్ష్యం చెప్పుడు పరిచర్య ముగింపు జరిగింది వారిద్దరిదని, వారితో యుద్ధం చేశాడు. వారితో యుద్ధం చేసి వారిద్దరిని కూడా చంపివేయడం మనం చూస్తా ఉన్నాం. దేవుడు వారిద్దరిని ఆ విధంగా ఓకే అంటే యుద్ధంలో బహుశా మరి చంపివేశాడు. ఆ చంపివేయడానికి దేవుడు, గాడ్ విల్ పర్మిట్ టు స్లే దెమ్ అన్నమాట. ఓకే, దేవుడు ఆ యొక్క పర్మిషన్ ఇచ్చాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 13:4 వచనాన్ని మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసి, మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనొచ్చు. ఆ మృగమునకు నమస్కారం చేసి. సో 13వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినప్పుడు ఆ 2 మాటలు మీరు చూడండి. ఈ మృగముతో సాటి ఎవడు, ఇతర సాక్షులు చనిపోయారు. ఎవరు సాటి అంటే అప్పటికే, అంటే 11వ అధ్యాయంలో ఇది జరిగాక 13లో అది జరిగింది అట్లా కాదు. అప్పటికే ఇశ్రాయేలులతో నిబంధన చేసుకోవడం, బయటకు రావడం, ఇవన్నీ జరిగాయి కదా. సో ప్రపంచ ప్రజల యొక్క దృక్పథం కూడా యాంటీ క్రైస్ట్ మీద ఎలా ఉంటదంటే, యాంటీ క్రైస్ట్ కి ఎవరు సాటి రారు, ఎవరు ఆయనతో యుద్ధం చేయలేరు. ఈజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. అలాగా తన యొక్క అధికారాన్ని తను ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం అనమాట. అయితే ఇక్కడ 8వ వచనంలో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ 8వ వచనంలో ఏమనుందంటే, వారి శవములు ఆ మహాపట్నపు సంత వీధిలో పడి ఉండును, వానికి ఉపమాన రూపముగా, అంటే ఆత్మరూపం ఉందిలేండి, ఓకే, ఇలిస్ట్రేషియస్ గా అని అనుకోవాలి మనం. ఓకే, సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు
అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. సొదొమలోనో ఐగుప్తులోనో ఈ విషయాలు జరుగుతాయి. లిటరల్ ఇంటర్ప్రిటేషన్ మనం చేయడానికి వీల్లేదు. ఇక్కడ పరిశుద్ధ పట్టణం అని యెరూషలేముకు పేరు, ఏర్పరచబడిన పట్టణం అని పేరు, దావీదు పురం అని ఒక పేరు, సియోను అని ఒక పేరు. సో యెరూషలేముకి చాలా పేర్లు ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ట్రిబులేషన్ పీరియడ్, మహాశ్రమల కాలంలో యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ వారు ఏ విధంగా పరిశుద్ధ పట్టణం అని మరొకటని పిలుచుకున్నా, ప్రపంచ దేశాలు ఆ విధంగా చూసినా, కానీ దేవునికి ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్ ఇట్ లుక్స్ లైక్ సోడమ్ అండ్ గొమొర్రా అండ్ ఈజిప్ట్. ఓకే, అలా కనిపిస్తుంది అనమాట. అంటే గాడ్ లుక్స్ అట్ జెరూసలేం యాజ్ ఎ పొల్యూటెడ్ సిటీ, నాట్ యాజ్ ఎ హోలీ సిటీ. ఎందుకంటే ఒక డీసెంట్ బరియల్ చేయడానికి కూడా వారు ఒప్పుకోలేదు. వారికి అంతవరకు కూడా మమ్మల్ని కష్టపెట్టినాడు, మాకు శాపాలు, మాకు తీర్పులు చెప్పిన వాళ్ళు వీళ్ళిద్దరు ఎంతో సంతోషం అనమాట వాళ్ళకి. అంత్యక్రీస్తు వచ్చాడు, వీళ్ళిద్దరిని చంపేశాడు, హ్యాపీ. సో దే ఆర్ సెలబ్రేటింగ్ అండ్ ఎంత కోపంతో ఉన్నారంటే వారు, ఆ అన్యజనులు అందరూ కూడా, అంటే ఆ దేవుని నమ్మని ఆ ప్రజలు అందరూ కూడా ఏ విధంగా ఉన్నారు అంటే దే ఆర్ సో హ్యాపీ దట్ దే వర్ కిల్డ్ అండ్ దెన్ వాళ్ళకి తగిన గతిదే అన్నట్టుగా వాళ్ళ యొక్క శవాలు అలాగే ఉంచారు. చూడండి, ఈ మాటను బట్టి కూడా మనం యెరూషలేం అనుకోవచ్చు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడను అన్న మాటను బట్టి కూడా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే యెరూషలేము, ఈ పట్టణం యెరూషలేం గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. మరియు 9వ వచనం, ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు అన్నమాట. ఈ 3 దినములన్నర అన్న మాటను కూడా చాలా మంది 3.5 సంవత్సరాలు అంటారు. 3.5 సంవత్సరాలు బాడీస్ అలా ఉన్నాయా? ఈజ్ ఇట్ షార్ట్ పీరియడ్, జస్ట్ 3.5 days, ఆర్ ఈజ్ ఇట్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ 3.5 years? ఓకే, వీ డోంట్ నో. ఎందుకంటే అది మరలా అగైన్ ఇట్ కుడ్ బి 3.5 years అని. ఒకవేళ 3.5 years యెరూషలేములో బాడీస్ అలా ఉంటే శరీరం, ఆ బాడీస్ ఏమైపోయి ఉంటాయి? ఖచ్చితంగా కుళ్ళిపోవడం, పక్షులు తినేయడం, ఏదో పక్కకు లాగేయడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట కదా. అది ఏమీ జరగలేదు అక్కడ. 3 దినములున్నారంటే కొంతమంది బహుశా ఇది జస్ట్ 3.5 days ఏమో అని కూడా అంటారు. కనీసం బహుశా ఎవరైనా బిలీవర్స్ వచ్చి వారి శవములను ఏమంటారు సమాజంలో పెడదామని పెట్టనీయరు అనే మాట కూడా ఉంది. చూడండి, వారి శవములను చూచుచు ఎవరెవరు చూస్తున్నారట? ప్రజలకును వంశకులు, ఆయా భాషలు మాట్లాడేవారు, జనములకు సంబంధించిన వారు అందరూ. ఈ మాటను బట్టి కూడా ద హోల్ వరల్డ్ విల్ బి వాచింగ్ దిస్ న్యూస్ అబౌట్ దిస్ 2 witnesses. ఎందుకంటే వాళ్ళు మాట యందును శక్తి యందును బలము కలిగిన వారు. ఇది మాట యేసు ప్రభుకు కూడా వాడబడిన మాట. ఇది ఆయన మాట యందును క్రియ యందును ఎంతో శక్తి గలవాడు కదా అని అమ్మాయి మార్గంలో పోయే శిష్యులు యేసు ప్రభుతోనే అంటారు ఆ మాట. అలాగనమాట. ఇప్పుడు దేవుని ఆత్మ కలిగి ఇప్పుడు జెరుబ్బాబెల్లాగా. సో ఆ విధంగా ఇక్కడ ఈ విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచుచు సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. అక్కడ ఈ 2 dead bodies ని కూడా ఆ విధంగా పాతి పెట్టనివ్వకుండా వారికి జరిగిన ఆ సంతోషకరమైన విషయం ఏంటంటే ద యాంటిక్రైస్ట్ హెస్ కిల్డ్ బోత్ ఆఫ్ దెమ్. ఆ 2 witnesses ని చంపేయడం అనేది అక్కడ చూసిన తర్వాత ఇట్ ఇస్ లైక్ ఎ సాటనిక్ క్రిస్మస్. దే వర్ సెలబ్రేటింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ గిఫ్ట్స్ టు వన్ అనదర్. ఒక రకమైన సెలబ్రేషన్ లో వాళ్ళు ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాము. ఈ న్యూస్ ని మొత్తము ప్రతి ఛానల్లో ప్రతి ఒక్క దేశానికి కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ అవడం కూడా మనం గమనించాలి. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే, అంటే 7వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా ఈ యాంటీ క్రైస్ట్ యొక్క ప్రభావాన్ని కానీ వాని యొక్క పవర్ ని కానీ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ పార్ట్, ద థర్డ్ పార్ట్ ఏంటంటే verses 11 to 14 is the third part. The resurrection of the 2 witnesses. ఇద్దరు సాక్షులు చచ్చిపోయారని చెప్పి చాలా చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, బహుశా నాకు November 26th
2006 లో అనుకుంటాను కదా, 2006 లో November 26th టెర్రరిస్టులు ముంబైలో ఉన్న తాజ్ ని అటాక్ చేసినప్పుడు కానీ, లేకపోతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని 2001 లో ఆ టెర్రరిస్టులు అటాక్ చేసినప్పుడు కానీ, అలాంటి బ్రేకింగ్ న్యూస్లు ఎంతసేపు రిలీజ్ చేస్తారు? న్యూస్ లో కొన్ని వారాలు అదే న్యూస్ ని రిపీటెడ్ గా చూపిస్తా ఉంటారు కదా. బహుశా యెరూషలేములో ఈ ఇద్దరు సాక్షులు ఇంతవరకు వాళ్ళ నోటి నుంచి అగ్ని వచ్చింది, వాళ్ళు చాలా మిరాకిల్స్ చేశారు, ఇలాంటి వాళ్ళు అలా చచ్చిపోయి పడిపోయారేంటి అని చాలా హ్యాపీగా ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం. చాలా దగ్గరలో కెమెరా పెట్టుకొని, మొబైల్ పెట్టుకొని న్యూస్ రిపోర్ట్ చేస్తా ఉన్న టైంలో సడన్ గా వీళ్ళిద్దరూ రిజరెక్ట్ అయ్యారండి. ఎంతమంది అక్కడి నుంచి పారిపోయి ఉంటారో, ఎంతమంది అక్కడి నుంచి కెమెరాలు పడేసి కాలికి బుద్ధి చెప్పడం అంటారు చూడండి, ఆ విధంగా పీపుల్ విల్ రన్ అవే ఫ్రమ్ దెమ్ కదా, భయపడిపోతారు, పారిపోయి ఉంటారు. ఓకే, అలాంటిది మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే వీళ్ళక సడన్ గా 11వ వచనంలో చూస్తాం. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారి పాదములు ఊని నిలిచిరి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ద జెంటైల్స్ డు నాట్ నో. దేవుడు తెలియని వారికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ బాడీస్ పడ్డాయి, వాళ్ళకి మనం ఒక ఆనర్ చేయలేదు, ఒక డీసెంట్ బరియలు కూడా కాలేదు అని ఎంత హ్యాపీ మూడ్ లో, సమ్ మస్ట్ బి డాన్సింగ్, సమ్ మైట్ బి డ్రింకింగ్, సమ్ మైట్ బి చీరింగ్ అప్, అల్లరల్లరిగా యెరూషలేం వీధులన్నీ ఉన్న టైంలో సడన్ గా ఇద్దరు పాదాలు ఊని నిలిచారట. జీవాత్మ వారిలో ప్రవేశించారు. ఈ వాక్యాలన్నీ మనం చూస్తుంటే మనకేమర్థమవుతుంది అంటే, దేవుడు తన పరిస్థితిని ఇది చేజారిపోయిందే, ఇంకా అయిపోయింది, యాంటీ క్రైస్ట్ కి లోకం నీరాజనం అంటుంది, లేకపోతే మొత్తం కంప్లీట్ గా అటువైపు వెళ్ళి, అలాంటి పరిస్థితి ఇక్కడ ఏది కూడా లేదు. గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ హిస్ థ్రోన్ అండ్ గాడ్ ఈజ్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ద వరల్డ్స్ గ్రేట్ జాయ్ suddenly becomes great fear. Now the people are afraid of this situation, afraid of these two people again. Earlier they were afraid and then they got so angry and they killed them, and now again the situation has come back. ఇప్పుడు ఇంకా భయం అనిపిస్తుంది, చంపేసినా లేస్తున్నారు. మానవుడు ఏదైనా ఒక వ్యక్తికి పర్మనెంట్ హాని చేయగలడు అని అంటే చంపేయడం. అది చంపేశారు, చంపేసిన తర్వాత ఓవర్ డన్ అని అనుకున్నారు. అది కాలేదు ఇక్కడ. అది కాకుండా ఉండేసరికి దేర్ జాయ్ బికేమ్ ఏ గ్రేట్ ఫియర్ అట. ఓకే, ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు గారు ఆరోహణం అయినప్పుడు, అంటే జస్ట్ కంపారిజన్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. యేసుప్రభు గారు ఆరోహణం అయినప్పుడు చక్కగా ఫ్రెండ్స్ వాచ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఒక మేఘం వచ్చింది, ప్రభు వారు హీ అసెండెడ్ టు హెవెన్. ఓకే, అది అప్పుడు అక్కడ రాయబడిన విషయం ఏంటంటే వారు సంతోషంతో నింపబడ్డారు కూడా. అంతవరకు వారు ఒకవేళ వేరుగా కొంత కన్ఫ్యూజన్, దిగులు అలాంటివి ఉన్నా కూడా అక్కడ ఉన్న దేవదూతలు కూడా ఏమంటారంటే, ఈ ప్రభు ఇలాగ పైకి వెళ్ళడం ఎలా చూస్తున్నారో మీరు, ఆయన మళ్ళీ అలాగే తిరిగి వస్తాడు అని కూడా ఏంజల్స్ అక్కడ ప్రొక్లెయిమ్ చేయడం మనం చూస్తా ఉన్నాం. దే డిక్లేర్డ్ దట్. ఇక్కడ ఈ ఇద్దరు విట్నెసెస్ కి సిచ్యువేషన్ డిఫరెంట్. ఈ ఇద్దరు సాక్షులు ఎప్పుడు లేచి నిలబడ్డారు, ఎప్పుడు అసెండ్ అయ్యారంటే, దే అసెండెడ్ టు హెవెన్ వెన్ ద ఎనిమీస్ వర్ వాచింగ్. దట్స్ ద డిఫరెన్స్, ఓకే, బిట్వీన్ దీస్ టూ పీపుల్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. తర్వాత మనం క్రిందకు వచ్చినట్లయితే అక్కడ 2-3 విషయాలు జరిగాయి. ఈ ఛానల్స్ లో ఈ యొక్క రిపోర్ట్స్ చెప్పేవాళ్ళు, చాలా న్యూస్ రిపోర్ట్స్ వెళ్తా ఉన్న ఈ టైంలో ఆల్ ద పీపుల్ దేర్ ఇన్ జెరూసలేం అండ్ దోస్ హు ఆర్ వాచింగ్ దీస్ సిచ్యువేషన్ ఇన్ మీడియా విల్ బి హీరింగ్ వన్ మోర్ వాయిస్. వారందరూ కూడా ఇంకొక స్వరాన్ని వింటారు. ఆ స్వరం ఏంటంటే, పరలోకం నుంచి ఒక గొప్ప స్వరాన్ని విన్నారట. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు
ఆరోహణ వైపు. వాళ్ళు చూస్తూ ఉండగానే వీరు ఆ స్వరం విన్నారు. బహుశా వాళ్ళిద్దరే విన్నారేమో తెలియదు. ఆరోహణం అయితే మాత్రం అక్కడ ఉన్న వారందరూ ఖచ్చితంగా చూస్తుంటారు. వారు మాత్రమే కాదు, భూలోకంలో ఉన్న వారందరూ కూడా. ఎందుకంటే రిపీటెడ్ గా మనకి అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం మరలా వీడియోస్ లో వాటిలో చూస్తూ ఉంటాం కదా, మీడియాలో, సంథింగ్ లైక్ దట్. ఓకే, చూడడం జరుగుతా ఉంది. వారు పోచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. When the enemies were watching, they resurrected. When the enemies were watching, they ascended to heaven. It is another greatest miracle from these two witnesses అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 13వ వచనానికి రండి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఎంత కయాసం చూడండి. ఓ పక్కన వారి సంతోషం ఆగిపోయింది, ఓ పక్కన సెలబ్రేషన్ ఆగిపోయి, ఇప్పుడేమో దే ఆర్ గ్రిప్డ్ విత్ ఫియర్. And these two witnesses ascended to heaven. There is a voice from heaven. అని అనుకుంటే there is a huge earthquake అన్న విషయాన్ని కూడా చూస్తున్నాం. ఆ earthquake కట 7,000 మంది చచ్చిపోయారు. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమ పరిచిరి. ఏమనిపించుంటుందో యాంటీక్రైస్ట్ కి, ఏమనిపిస్తుందో భవిష్యత్తులో, ఇంకా జరగలేదు కదా. I don't know what he is going to feel like. ఓకే, వాడు యాంటీక్రైస్ట్ గాని, సాతానికి గాని, అబద్ధ ప్రవక్తకు కానీ ఓడిపోయే కొద్ది కోపం వస్తుంది. మరలా తిరిగి వాళ్ళు వారి యొక్క ప్రయత్నాలని వారు చేస్తూ ఉంటారు. అంటే ఇఫ్ Satan tempts you in one thing, if you are victorious, he will do a harder try అన్నమాట. ఇంకొక గట్టి ప్రయత్నం చేస్తాడు మన మీద. ఈ విషయంలో పడుకోలేదు, ఇంకొక విషయంలో పడుకోకుండా ఉంటాడా అన్నట్టు. ఇక్కడ బహుశా అలాంటి యాంటీక్రైస్ట్ కి వస్తాయి, రావచ్చు. అయితే ఇక్కడ అట్లీస్ట్ ఇప్పుడు ప్రపంచ ప్రజలలో, భూలోక నివాసుల్లో ఒక మంచి విషయం ఏంటంటే, పరలోకపు దేవుని వీరు అవుట్ ఆఫ్ ఫియర్ దే స్టార్టెడ్ గ్లోరిఫైయింగ్ గాడ్ అనే విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నౌ ద నెక్స్ట్ పోర్షన్ ఈస్ ఫ్రమ్ 15 to 18. ఇక్కడ మనకి మొదటి శ్రమ అన్న విషయాన్ని, తర్వాత రెండవ శ్రమ, మూడవ శ్రమ, ఇలాగా ఒక ఓ అంటూ యు అనే ఒక మాటతో యోహాను వీటిని రాస్తా ఉంటాడు అనమాట. రెండవ శ్రమ గతించను, ఆ బోరలది కదా మనం ఇప్పుడు చదువుతా ఉన్నాం, ట్రంపెట్స్ ది. రెండవ శ్రమ గతించి మూడవ శ్రమ వచ్చుచున్నది. అంటే ఇప్పుడు 7వ దూత బోరవదును. చూడండి, 9వ అధ్యాయంలో మనం బోరల గురించి చూసాము. 5వ బోర లేదా 6వ బోర, రెండు కూడా 9th చాప్టర్ లో. ఇప్పుడు వీ కేమ్ టు ద 7th ట్రంపెట్ అన్నమాట. ఇక్కడ 7th ట్రంపెట్ లో నేను ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని ఒకసారి ఒక మాటతో చెప్పాను. ఇదేంటంటే యాంటిసిపేటింగ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నమాట. అంటే వాట్ దే ఆర్ ప్రాఫెసయింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విచ్ దే వర్ యాంటిసిపేటింగ్. ఎలా అంటే 15వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా చూస్తే అక్కడ ఈ లోకము, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, 15వ వచనం, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగముల వరకు ఏలునను. ఇప్పటికి ఇంకా యేసు ప్రభు వారు భూమి మీదకి అడుగు పెట్టలేదు. సాతానుని పూర్తిగా ఆయన జయించలేదు. కానీ ఆయన ఆల్రెడీ డిక్లేర్ చేస్తా ఉన్నారనమాట. ఎవరు డిక్లేర్ చేస్తా ఉన్నారు? పరలోకంలో పుట్టిన గొప్ప శబ్దములు అనే మాటలు చూడండి 15వ వచనంలో మనం చూస్తే, మేబీ గ్రేట్ వాయిసెస్ వర్ ద క్వైర్స్ ఆఫ్ హెవెన్, గ్రేట్ వాయిసెస్ ఆఫ్ ద ఏంజలిక్ బీయింగ్స్ ఆర్ ద హెవెన్లీ హోస్ట్స్, దే వర్ ఆల్ డిక్లేరింగ్ ఏమనంటే ఈ యొక్క లోక రాజ్యము మన ప్రభు యొక్క రాజ్యమైనది అన్న విషయాన్ని. ఎందుకు? యాక్చువల్ గా 13వ వచనం 12వ అధ్యాయం వచనం కాదు, 12వ అధ్యాయం 13వ అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటే వరల్డ్ అంతా కూడా యాంటిక్రైస్ట్ క్రిందకి వెళ్ళిపోతా ఉంది. ఈ ఉగ్రత పాత్రలు కుమ్మరింపబడినప్పుడు కూడా నో హోప్ అన్నట్టు అనిపిస్తుంది భూమిని చూస్తుంటే. కానీ మీరు నిరీక్షణ ఉంచండి, భూమి మీద ఉన్న బిలీవర్స్, ఆ సమయంలో భూమి మీద ఉన్న విశ్వాసులు, ఇశ్రాయేలీలు, యూ డోంట్ గివ్ అప్, యూ డోంట్ లూజ్ హోప్. ఓకే, ఈ యొక్క లోకము, ద వరల్డ్ విల్ బికమ్ క్రైస్ట్. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అన్న విషయాన్ని అక్కడ, ఆ యొక్క విషయాన్ని అక్కడ మనం చూస్తా ఉన్నాం అనమాట. అయితే
మరి ఇప్పుడు దేవుని యొక్క అంటే క్రీస్తు ప్రభు వారు రాజ్యం చేయడం లేదా అంటే హీఈస్ రూలింగ్ ద స్పిరిచువల్ realms అండ్ హీఈస్ స్టిల్ ద వరల్డ్ ఈస్ అండర్ హిస్ కంట్రోల్. కాకపోతే ఒక మాట మనం గాస్పల్స్ లో కూడా ఫ్రీక్వెంట్ గా గమనిస్తాం చూడండి. యేసు ప్రభు వారు సిలువ వేయబడిన సమయంలో కూడా యోహాను సువార్త 12వ అధ్యాయం 30వ వచనం 31వ వచనంలోనో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఈ లోకాధికారి. టెంప్టేషన్ అప్పుడు కూడా మనం చూస్తాం యేసు ప్రభు వారిని సాతానుడు శోధించినప్పుడు కూడా లోకరాజ్యాలన్నీ చూపించి నీవు నాకు మొక్కితే అంటాడు. సో టెంపరీగా ఈ యొక్క లోకరాజ్యాలు, లోకం యొక్క అధికారి ఈ సాతానుడుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అనమాట. బట్ ద డే విల్ కమ్ నాట్ ఓన్లీ హీ రూల్స్ ద స్పిరిచువల్ realm, క్రైస్ట్, హీ విల్ రూల్ ద హోల్ వరల్డ్, ఈవెన్ ద ఎర్త్. భూమి మీద ఉన్న వారందరినీ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన రూల్ చేయబోతా ఉన్నాడు. తర్వాత ఎటర్నల్ గా కూడా ఆయన నూతన ఆకాశము, నూతన భూమిని ఆయన సృష్టించిన తర్వాత ఆయన పరిపాలించబోతా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ పెద్దలు ప్రభువుని స్తుతిస్తా ఉన్నారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలకి సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రభువుని వారు స్తుతిస్తా ఉన్నారు. 17వ వచనంలో వర్తమాన భూతకాలంలో ఉండి దేవుడు అయిన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఓకే, తర్వాత జనుల కోపం గురించి నీకు కోపం వచ్చను. ద రేత్ ఆఫ్ గాడ్ ఈజ్ యాంగర్, రైచియస్ యాంగర్. ఎక్కడ కూడా మనుషుల కోపంతో దేవుని కోపాన్ని పోల్చలేవు. మనుషుల కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఓకే, సో ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత వేరు, దేవుని యొక్క కోపము వేరు. దాని గురించి వీరు మాట్లాడుతూ అది న్యాయమైనదే. ఎందుకంటే నీ దాసులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు, నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం ఇచ్చుటకు గొప్పవారేమి కొద్దివారేమి భూమిని చేయు వారిని నశింపు చేయుటకు సమయము వచ్చిన్నది. దేవుని తీర్పులు న్యాయమైనవి, దేవుని తీర్పులు సత్యమైనవి. అకార్డింగ్ టు హిస్ క్యారెక్టర్, అకార్డింగ్ టు హిస్ నేచర్, హీఈస్ గోయింగ్ టు జడ్జ్ ద వరల్డ్. ఎక్కడా కూడా అన్యాయంగా ఆయన తీర్పు తీర్చినట్టుగా కానీ అది మనకి కనిపించదు అనమాట. కొన్ని విషయాలు మనం ఇక్కడ చూస్తాం. 3 ప్రత్యేకమైన విషయాలకి ఇక్కడ వీరు ప్రభువును స్తుతిస్తా ఉన్నారు. దేర్ ఆర్ 3 స్పెషల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ 16th verse to 18th verse. One thing is, first one is Christ reigns supremely. క్రీస్తు ఆయనే సర్వాధికారిగా పరిపాలించబోతా ఉన్నాడు. దట్ ఈస్ Revelation 11:17. Revelation 11:17. వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువా, భూత భవిష్యత్ కాలాల్లో, ఓకే, ప్రజెంట్, ఫ్యూచర్ అండ్ దెన్ పాస్ట్ లో ఆయనే దేవుడు. హీఈస్ రైనింగ్ సుప్రీంలీ. ఓకే, క్రైస్ట్ రైన్స్ సుప్రీంలీ అన్న విషయం. తర్వాత ఆయన తీర్పులు నీతి గలవి. హీ జడ్జెస్ రైచియస్లీ. హీ జడ్జెస్ రైచియస్లీ. Revelation 11:18 మనం చూస్తే ఆయన తీర్పులు నీతి గలవట. తర్వాత 11:18 మనం చూసినప్పుడు మనకు ఒక మాట ఉంది చూడండి. నీ దాసులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం ఇచ్చుటకు. గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ గ్రేషియస్లీ. God is going to reward graciously. These 3 things we need to understand. Please note it down if possible. Christ reigns supremely. దేవుడు ఎంత ఆదరణ అండి. ఆయనే అధికారిగా ఉండి ఆయన పరిపాలించబోతా ఉన్నాడు. రెండవది, ఆయన తీర్పులు నీతి గలవి. మూడవది, ఆయన కృపగలవాడై ఆయన రివార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. మనం ఇంతవరకు చూసిన ఈ అధ్యాయాల్లో కూడా దేవుని ఆయా సందర్భాల్లో వారు స్తుతించినప్పుడు ఏ విధంగా స్తుతించారు అన్న విషయాన్ని కూడా చూస్తే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి. will understand and underline the point. సృష్టించితివి. They were praising the creator. The 24 elders were praising the creator అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేస్తున్నాం. అలాగే 5వ అధ్యాయంలో ప్రభు వారిని వారు ఏ విధంగా స్తుతిస్తున్నారు అన్న విషయం చూస్తే 5వ అధ్యాయంలో 9వ వచనం నుంచి దాదాపు 14వ వచనం వరకు. అయితే అవన్నీ చదవడం లేదు, కానీ 9వ వచనంలో 10వ వచనంలో కలిపిన ఆ మొదటి 3 లైన్స్ చదువుతా ఉన్నాను.
ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. 4th chapter లో they were praising the creator. When it comes to 5th chapter, they were praising the redeemer. Okay, you bought us Lord with your blood. నీ యొక్క రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు ప్రభా, సో ప్రెషియస్ ఇట్ ఈస్. అండ్ దెన్ దే వర్ ప్రైజింగ్ గాడ్. నౌ హియర్ ఇన్ 11th chapter 14th verse దగ్గర నుంచి 15th verse మనం చూస్తే ఇక్కడ ఏమని ప్రభుని ఆరాధిస్తా ఉన్నారంటే, దే ఆర్ వర్షిపింగ్ ద కాంకరర్. లార్డ్, యు హ్యావ్ వన్ ద బ్యాటిల్ అండ్ ద వరల్డ్ బిలాంగ్స్ టు యు నౌ. లోకాధికారికి లేడు, లోకాధికారిక రాడు. లోకాధికారికి ఏ యొక్క శక్తి కూడా ఇక నో పర్మిషన్, నో టైమ్ ఫర్ హిమ్, అండ్ హీ విల్ బి డిఫీటెడ్ అండ్ హీ ఈజ్ డిఫీటెడ్. అండ్ యు ఆర్ ద కాంకరర్, యు ఆర్ ద కాంకరర్. చూడండి, ఈ 3 విషయాలు కూడా మనకు ఎంత ఆదరణ కలిగిస్తాయి. ప్రభు మనల్ని సృష్టించాడు, ప్రభు మనల్ని కొనుక్కున్నాడు. ప్రభు ఒక దినం ఈ యొక్క దుష్టుని, సాతానుని, అబద్ధ ప్రవక్తను, అంత్యక్రీస్తుని, ఈ కీడుని, ఈ ఈగిల్ని ఆయన జయించడం ద్వారా ఆయన లోక రాజ్యంలో, క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యంలో మనం కూడా ఉండబోతున్నాం. అవర్ లార్డ్ ఈజ్ ఎ కాంకరర్. లెట్స్ ప్రేజ్ గాడ్ అండ్ లెట్స్ వర్షిప్ గాడ్. అండ్ ఇన్ 19th verse చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. అమ్మ చదవండి. మరియు పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా, దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడను. అప్పుడు మెరుపులను, గనులను, ఉరుములను, భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టాను. రైట్, థ్యాంక్ యూ సిస్టర్. 11వ అధ్యాయం ప్రారంభం ఎలా ప్రారంభించబడిందంటే, చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నువ్వు లేచి దేవుని ఆలయము. ఎలా క్లోజ్ చేయబడతా ఉందంటే 19వ వచనంలో, పరలోకమందు దేవుని ఆలయము. They saw John, Apostle John saw the temple in Jerusalem, the beginning of the chapter. Now he is saying there is a temple in heaven. పరలోకంలో ఉన్న ఆలయంతో క్లోజ్ చేస్తా ఉన్నాడు అనమాట. పరలోకంలో ఆలయం తెరవబడిందట. పరలోకంలో ఆలయం తెరవబడినప్పుడు వారు చూసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, దేర్ ఈస్ ద ఆర్క్ ఆఫ్ గాడ్, నిబంధన మందసాన్ని వారు చూశారు. నిబంధన మందసాన్ని వారు చూసినప్పుడు, ఈ భూమి మీద శ్రమ పడుతున్న ఈ అధ్యాయాలు చదివే ఆ దినాల్లో ఇశ్రాయేలీలు దీన్ని చదువుతారు ఖచ్చితంగా. ఇశ్రాయేలీలు ప్రకటన గ్రంథం వైపు చూస్తారు. ఎందుకంటే నేను ఇక్కడ మరొక మాట కూడా మీకు చూపించాలి. ఒక నిమిషం. మనం జకరియా గ్రంథం చూసినట్లయితే, మీకు ఎవరికైనా తెలిస్తే కూడా రిఫరెన్స్ చెప్పొచ్చు. వారు పొడిచిన వాని తట్టు వారు చూచిరి అనే మాట ఉంటదన్నమాట. మీకు ఎవరికైనా ఒకవేళ గుర్తొస్తే కూడా మీరు జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించే ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించచ్చు, ప్రలాపింతురు. ఇది ఎక్కడ నెరవేర్చబడుతుంది? మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయి ఇశ్రాయేలీలు అంత్యక్రీస్తు యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించిన తర్వాత, ఇతడు యాంటీ క్రైస్తు, ఇతడు మెస్సియా కాదు, ఇతడు మనకి శత్రువు అన్న విషయాన్ని ఒకసారి వారు గుర్తించిన తర్వాత, యెరూషలేములో గతంలో 2000 సంవత్సరాల క్రితం, లేదా అప్పటికి ఏ సమయం అవుతుందో ఆ యొక్క ఇయర్స్ అన్నిటి క్రితం, మొదటిగా ఆ బెత్లెహేములో పుట్టిన నజరేయుడైన యేసుక్రీస్తుని కదా మనము పొడిచాము, మనం సిలువ వేశామని ఇశ్రాయేలీలు తాము పొడిచిన వాని తట్టు తిరిగి చూస్తారు. దే రిటర్న్ టు క్రైస్ట్ అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఈ యొక్క జకరియా గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనము ఈ ట్రిబులేషన్ టైంలో నెరవేర్చబడతా ఉంటది అనమాట. అయితే ఆ శ్రమలు, మహాభయంకరమైన శ్రమలు, లాస్ట్ 3.5 years కూడా ఇశ్రాయేలీల జనాంగము భయంకరమైన శ్రమలు గుండా వెళ్ళబోతా ఉంది. ఆ వెళ్ళబోయే ముందు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 19వ వచనంలో దేవాలయం తెరవబడ్డం, దేవాలయంలో దేవుని నిబంధన మందసం వారికి
కనపడడం కూడా జరుగుతూ ఉంది. అందరికీ కనిపించేది కాదు, ప్రత్యక్ష గుడారంలో కానీ ఎక్కడ కూడా అతి పరిశుద్ధ స్థలంలో కూడా నిబంధన మందసం ఉండేది. ఇక్కడ యోహాను దాన్ని చాలా చక్కగా చూస్తా ఉన్నాడు. ఇదేంటంటే దిస్ ఇస్ అన్ అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. మీరు చూడండి ఇశ్రాయేలీలారా, మీరు చూడండి, మీరు మీ పితరులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ నిబంధన మందసం ద్వారా దేవుడు తన సన్నిధిని మీతో ఉంచి ఏ విధంగా అయితే ఐగుప్తులో నుంచి ఆ అరణ్యంలో ఉన్న కష్టాల్లో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి వాగ్దాన దేశానికి ఆయన మిమ్మల్ని తీసుకుని వెళ్ళాడో, అదే విధంగా ఈ మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలీలు ఎదుర్కొంటున్న ఈ భయంకరమైన శ్రమల నుంచి కూడా గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ యూ అండ్ హిస్ ప్రజెన్స్ విల్ బి విత్ యూ అన్న విషయాన్ని ఇక్కడ మనము ఆ ఆర్క్ ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, చాప్టర్ స్టార్ట్స్ విత్ టెంపుల్ అండ్ ఎండ్స్ విత్ టెంపుల్. The ark of God would greatly encourage God's suffering people in the tribulation period in the last 3.5 years. Okay, so the ark always reminds them God's presence and his faithfulness and his promises. నిబంధన మందసంలో ధర్మశాస్త్రం, నిబంధన మందసంలో ఉండే మన్నా కానీ, రొట్టెలు కానీ, కెరూబులు కానీ, బలిపీఠం కానీ, what does it mean? What does it remind to Israelites అంటే దేవుని యొక్క వాగ్దానాలు గుర్తొస్తాయి, దేవుని యొక్క ప్రజెన్స్ గుర్తొస్తుంది, దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు అన్న విషయం గుర్తొస్తుంది. సో దిస్ ఈస్ 11th chapter. Okay, I will continue with 12th and 13th chapter next week.